వెల్కమ్ టు సాహస్ టీవీ. ఎన్నో సంవత్సరాల నుంచి ఓకేనా వంట చేస్తున్నటువంటి రాములు గారు ఇప్పుడు నాటుకోడి కూర ఎలా చేయాలో తన మాటల్లో చెప్తారు. రాములు గారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వంటగా చేస్తున్నారండి? మీరు 1994 అంటే ఆల్మోస్ట్ మనకి 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారేనా? ఓకే, చెప్పండి మీ మాటల్లో నాటుకోడి కూర ఎలా చేయాలి? నాటుకోడి కూర ఆయిల్ వేసుకొని భగవాన్ ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని గోలించుకొని తర్వాత ఇప్పుడు నాటుకోడి కోసింది కడిగేసి ఈ ఆయిల్లో ఉల్లిగడ్డ ఏంపట్లో వేసేసి కలపాలండి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్లో ఇప్పుడు మనకి ఉల్లిగడ్డలు కట్ చేసేసారు, దాంతోపాటు మిర్చి కట్ చేసేసారు. కొద్దిసేపు ఉల్లిగడ్డలు వేగిన తర్వాత నాటుకోడి ఏదైతే కట్ చేశారో నాటుకోడి ఓకేనా మీడియం సైజు పీసెస్ కట్ చేశారు, వాటిని డైరెక్ట్గా వేసేస్తున్నారు, ఆయిల్లో వేసేస్తున్నారు. ఎంతసేపు ఉంచాలి ఇలాగ? అది కూడా ఒక పావు గంట సేపు ఇలా ఉంచి మూత పెట్టేసేయమంటారా? మూత పెట్టేసేయాలి. 20 నిమిషాలు, పావు గంట నుంచి ఒక 20 నిమిషాల పాటు మొత్తం మంచిగా ఉడకాలన్నమాట. రాములు గారు, ఇప్పుడు ఎక్కడ ఏ పెళ్లిలో చూసినా ఏ ఫంక్షన్లో చూసినా కానీ చాలామంది గ్యాస్ పొయ్యిలు వాడుతున్నారు, కానీ మీరు రొటీన్కి భిన్నంగా ఇట్లా కట్టెల పొయ్యి వాడుతున్నారు. దేనికి అలాగా? కట్టెల పొయ్యి మీద వాడితే ఆరోగ్యానికి మన వంటలు చాలా బాగుంటాయి, ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి. గ్యాస్ మీద పెడితే జబ్బులు వస్తున్నాయి, అలాంటివి తినలేకపోతారు, తింటే ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని కట్టెల పొయ్యి మీద ఎక్కువ వాడుతుంటాను. ఓకే, ఈ మధ్య కాలంలో నాన్ వెజ్ తినడం చాలా ఎక్కువైపోయింది, అందరూ మసాలాలు బాగా ఎక్కువ తింటున్నారు, రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళందరూ కూడా. ఎక్కడి నుంచి తీసుకొస్తారు రాములు గారు మీరు? సొంతం మేము మసాలాను మంచిగా నీట్గా పట్టుకొని వేసుకొని ప్రోగ్రాలు పంపిస్తాం. అవును, మీరే సొంతగా మసాలాలు తయారు చేస్తారు? మాకు షాప్ ఉందండి, ఓకే, సొంత మిల్లు ఉంది, ఆ మిల్లు తయారు చేసి ప్రోగ్రాల్ ఫంక్షన్లకి పంపిస్తాం. ఓకే, రెడీమేడ్ కొట్ల మీద కొనం. రాములు గారు చెప్పినట్లుగానే 20 minutes అయిపోయింది. రాములు గారు, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏమేస్తారు ఇందులో? ఇప్పటికే మంచి స్మెల్ వస్తుంది మసాలా వేయకముందే. పర్లేదు, పట్టుకుంటాయి. సాల్ట్ వేస్తున్నారు తగినంత, కారం. ఈ కారం కూడా మీరు ఓన్ తయారు చేసుకున్నారు? ఓకే, టమాటా వేస్తున్నారు, టేస్ట్ బాగుంటుంది, గ్రేవీ కూడా వస్తుంది మంచిగా. ఓకే, రాములు గారు, ఏంటిది ఇది? ధనియాల పౌడర్. ఇది గరం మసాలా, మామూలుగా ఇలాచి, దాల్చిన చెక్క, సాల్ట్. ఓకే ఓకే, వేసేయండి. జీలకర్ర ఇంట్లో పట్టించారు ఇది. ఓకే ఓకే, వేసేయండి. గరం మసాలా కూడా లైట్గా ఓకే, అది గరం మసాలా ఎక్కువ వేయకూడదు, మామూలుగా వేసుకుండాలి. టేస్ట్ కోసమే కానీ గరం మసాలా ఎక్కువ వేయద్దు అంటున్నారు. గుండెలో మంట వస్తుంది. ఓకే, ఇప్పటి వరకు అసలు ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసినట్లయితే అన్నీ ఓన్గా ప్రిపేర్ చేసి వేస్తున్నారు. స్మెల్ అయితే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పటికే మనం కూడా ఇప్పుడు కొద్దిగా ఓపిక చేసుకొని
ఓన్లీ ఇట్లా మనం ఓన్గా ప్రిపేర్ చేసుకున్న మసాలాలు కానీ వేరే ఇంగ్రీడియంట్స్ కానీ ఇది కుదిరినంత వరకు మనం ఇట్లా చేసుకున్నట్లయితే టేస్ట్తో పాటుగా హెల్త్ కూడా మనందరికీ హెల్తీగా ఉంటుంది ఐటమ్స్ అన్నీ కూడా. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడిగా నాటుకోడి కూర రెడీ అయిపోయింది. వాసన చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఒకసారి టేస్ట్ కూడా చూసి చెప్దాము. ముక్క మంచిగా మెత్తగా ఉడికింది. సూపర్ అంటే సూపర్. అసలుకి నేను ఎన్నిసార్లు నాన్ వెజ్ ఐటమ్ చికెన్ ఐటమ్ తిన్నా కానీ ఇంత టేస్టీగా నాటుకోడి కూర తినమని ఇప్పుడే ఫస్ట్ టైం. రాములు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా టేస్టీగా మా కోసం నాటుకోడి కూర చేసి పెట్టారు మీరు. చూసారు కదా ఫ్రెండ్స్, అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా టేస్టీగా నాటుకోడి కర్రీ అనేది మన రాములు గారు చేసి పెట్టారు మన కోసం. ఇలాగే మనం కూడా ఓన్లీ అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకుంటే టేస్ట్కు టేస్ట్, అదేవిధంగా హెల్త్కి హెల్త్ రెండు సమకూరుతాయి మనకి. ఇదే విధంగా ఇట్లాంటి ఎన్నో ఎపిసోడ్స్ మనం ఫ్యూచర్లో చేసుకుందాము. మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ బాజీ సైనింగ్ ఆఫ్.